తెలంగాణలో లోకల్ ఫైట్ రిజర్వేషన్లపై పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతూనే ఉంది. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇందుకే స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయి? బీసీలకు రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా? వరదలు, కాళేశ్వరంతో పాటు స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ అంశం చుట్టూ తెలంగాణ రాజకీయం హాట్ గా నడుస్తోంది. సెప్టెంబర్ చివరిలోపు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రిజర్వేషన్లపై అసెంబ్లీలో ఆదివారం బిల్లు పెట్టి ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో పాటు చట్టాలను గౌరవిస్తూ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అన్ని పరిగణలోకి తీసుకొని 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది ఈ రోజు. మరోవైపు ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. ప్రజల్ని ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని గులాబీ పార్టీ డిమాండ్ చేస్తోంది. నిన్నటిదాకేమన్నారు, మేము పార్టీ పరంగా 42% ఇస్తా అన్నారు. ఇప్పుడేమంటున్నారు, మేము 42% రిజర్వేషన్ క్యాప్ ను మేము ఎత్తేస్తాం అంటున్నారు. నాకున్నటువంటి ఒక లిమిటెడ్ లీగల్ పరిజ్ఞానం ప్రకారంగా ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి ఒక అంశం. సుప్రీంకోర్టు ఆర్డర్ ఆధారంగా 50% క్యాప్ అనేటువంటిది ఇంపోజిషన్ అయింది. ఇఫ్ దట్ ఈస్ సో, మరి నువ్వే ఒకవేళ కనుక 50% అప్పర్ క్యాప్ ను ఎత్తివేసేటువంటి ఒక వెసులుబాటు నీకుంటే బిల్లులు ఎందుకు చేసినావు? ఆర్డినెన్స్ ఎందుకు పట్టుకొచ్చినావు? అసలు ఈ తతంగం అంతేంది, ఈ డ్రామా అంతేందుకు? మరే వై ఇస్ దట్ యు డిలేడ్? రోడ్ల మీద ఇన్ని ధర్నాలేంది, దీక్షలేంది, పాలాభిషేకాలేంది, జంతర్ మంతర్ల డ్రామాలు ఎందుకు? మరే ఎన్నికలు నిర్వహించాలనే హడావిడి తప్పితే ఎన్నికలపై ప్రభుత్వం ఏమాత్రం అధ్యయనం చేయలేదని బీజేపీ విమర్శిస్తోంది. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ దాటితే మళ్ళీ రేపు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుందా, ఎవరైనా కోర్టుకు పోతారా, స్టే వస్తుందా, ఏందనేటువంటి విషయాల మీద పూర్తి స్థాయిలో అధ్యయనం జరపకుండా ఆగమాగం మేము స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేసినాం. బీజేపీ జరగనిస్తలేదు, కేంద్ర ప్రభుత్వం బిల్లులు సంతకం పెడతలేదు. ఇట్లా బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేయాలి. చట్టపరంగానే రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కానీ అవన్నీ డ్రామాలే అని బీఆర్ఎస్, బీజేపీ వాదిస్తోంది. ఈ రిజర్వేషన్ల విషయంలో అసలు ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.